ఎగ్ బిర్యానీ ఇంత సింపులా? వంట రాని వాళ్ళు కూడా సింపుల్‌గా ఇలా చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి వాటర్ ఎయండి. అందులో కొంచెం ఉప్పు వేసి 4, 5 గుడ్లు ఉడకబెట్టండి. బాగా ఉడికిన తర్వాత పొట్టు తీసి మంచిగా ఒక చాక్ తీసుకొని మధ్యలో ఘాటు పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి. ఆయిల్ ఎయండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసిన తర్వాత గుడ్లన్నీ అందులో వేసి మంచిగా అటు ఇటు కలపండి. ఇలా గుడ్లన్నీ ఉప్పు, కారం పట్టిన గుడ్లకి బిర్యానీలో వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డ వేసి మంచిగా బాగా వేగనివ్వండి. కొంచెం అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా అటు ఇటు కలపండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిగడ్డ అంతా అందులో వేసి 2, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. టమాటా ముక్కలు కూడా వేయొచ్చండి. నాకు ఇంట్లో టమాటాలు లేవు కాబట్టి నేను వేయలేదు. టమాటాలు వేయడం వల్ల కూడా గ్రేవీ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేయండి, కొంచెం నెయ్యి వేయండి. అసలు బిర్యానీకి నెయ్యితోనే చాలా టేస్ట్ అండి. నెయ్యి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డలన్నీ వేయండి. మంచిగా ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సగం ఉల్లిగడ్డలను తీసుకొని ఒక ప్లేట్లో వేసి ఇంకా మిగతా ఉల్లిగడ్డలను అందులోనే ఉంచండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా అందులో వేయండి. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, మరాఠీ మొగ్గలు, బిర్యానీ మసాలా అన్నీ అందులో వేసి బాగా కలపండి. కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు అన్నీ వేసిన తర్వాత బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి బాగా అటు ఇటు ఒక్క 5 మినిట్స్ కొంచెం వాటర్ పోసి కలపండి. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా అందులో వేసి మంచిగా ఒక 5 మినిట్స్ అటు ఇటు కలిపిన తర్వాత మనకు బిర్యానీకి సరిపడా వాటర్ వేయండి. వాటరు మీకు ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒక 80% వరకు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత మనం చేతిలో పట్టుకుంటే బియ్యం ఇరిగిపోవాలి. అలా 80% ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లన్నీ మంచిగా అందులో పెట్టి కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా అన్నీ వేసి మంచిగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. నిజంగా ఎగ్ బిర్యానీ ఇంత సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉందని మీరే అనుకుంటారు. అసలు టేస్ట్ అదిరిపోయిందండి. చూడగానే నాకైతే చాలా నచ్చింది. చెయ్యగానే ఫస్ట్ నేనే తినేసానండి. సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ మీకోసం. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్ బిర్యానీ కదా. ఎగ్ కూడా అలా వచ్చేసింది. మంచిగా పొడి పొడిగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.